చాలామంది స్టూడెంట్స్ ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో, ఈ వీడియోలో మనం ఏందంటే కౌన్సిలింగ్ డేట్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇప్పటివరకైతే కౌన్సిలింగ్ డేట్స్ అనేటివి మనకు ఎగ్జాక్ట్‌గా అఫీషియల్‌గా మనకైతే రిలీజ్ అయితే అవ్వలేదు. బట్ మాక్సిమం ఒక స్ట్రక్చర్ అయితే రిలీజ్ అయింది కౌన్సిలింగ్ డేట్స్‌కి సంబంధించి. ఆ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకు డేట్స్ అనేటివి కూడా ఫైనలైజ్ అయితే అవ్వడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే రిలీజ్ ఆఫ్ అఫీషియల్ నోటిఫికేషన్ జూన్‌లో అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ జూలై డేట్ అనేది వెబ్ ఆప్షన్స్‌కి అయితే ఉంది. సో, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే జూన్ లాస్ట్ వీక్‌కి మనకైతే ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేటివి రావచ్చు అనేసి. ఓకేనా? సో, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే జూన్ ఫస్ట్ వీక్‌లో ఉన్నాం. జూన్ సెకండ్ వీక్‌లో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి సో, దాదాపుగా మనకు 2 వీక్స్ అనేది గ్యాప్ పెట్టి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టేదానికి అవకాశం అయితే లేదనమాట. సో, దానికోసం మనకి ఇక్కడ ఇచ్చిన ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే జూన్ 4th వీక్ రోజు మనకైతే జూన్ 4th వీక్‌లో మనకి ఏదో ఒక డేట్‌లోకి సో, ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ C16 రిజల్ట్స్ కోసం కూడా సో, ఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికైతే అడ్డుబడి అయితే ఉందన్నమాట. సో, వన్స్ C16 రిజల్ట్స్ కూడా రిలీజ్ అయితే సో, ఒకేసారి మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ కాలేజ్‌కి వెళ్ళాల్సిందైతే మనము సో, జూలైలోనే వెళ్ళాలి. అండ్ మీకు క్లాస్ వర్క్స్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఆగస్ట్‌లో. ఓకేనా? సో, ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ డేట్స్‌కి సంబంధించి. మీకు ఇంకా ఏమైనా పర్సనల్‌గా ఇష్యూస్ ఉన్నా లేదంటే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరైతే డౌట్స్ ఉన్నా కూడా మీరైతే నాకు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు కాల్ మీ ఫర్ యాప్ నుంచి. సో, కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, విత్ దట్ యూ కెన్ డైరెక్ట్‌లీ కాల్ టు మీ అట్ ఎనీ టైమ్ 24/7 మీకైతే అవైలబుల్‌గా ఉంటాను మీ డౌట్స్ అనేటివి క్లియర్ చేయడానికి. ఓకేనా? సో, ఇంకా మంచి మంచి కాలేజెస్ పైన సో, ఈసెట్ ఏ దానిపైన పార్టిసిపేట్ చేస్తుందనేసి ఒక వీడియో అయితే వస్తుంది. సో, ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్.